తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు. మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ కళాశాలలో పనిచేసే లెక్చరర్ను కూడా ఏసీబీ కేసు పెట్టి రిమాండ్ చేయొచ్చని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దానికి బలైనటువంటి వ్యక్తి మిత్రుడు మధుసూదన్ రెడ్డి గారు. అన్న నమస్తే. మదన్న అన్న నమస్తే. ఇప్పుడు మీరు చేస్తున్న చర్చలు ఇవన్నీ నేను చూస్తున్నా. ఇప్పుడు ఒకటి ఏంటంటే రఘునందన్ గారికి అంతో మాట్లాడేటటువంటిది లేదా ఒక విషయం పైన పరిజ్ఞానం కానీ లేదా తెగించి కొట్లాడేటటువంటి స్వభావం కానీ ముఖ్యంగా ఈ 14 తర్వాత ఎవరు కూడా ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదనుకో, అటువంటి వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది ఏముంది? గొర్రెలు తీసి మేకలు ఇచ్చినా, మేకలు తీసి గొర్రెలు ఇచ్చినా వాడు ఏం మాట్లాడు. కాబట్టి ఇటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏదో ఒక కారణం చెప్పి బయటికి పంపించేటటువంటి ప్రయత్నము. అదేవిధంగా అయ్యో మనం ఉద్యమంలో ఇది చేస్తాం కదా, మరి హామీ ఇస్తాం కదా, మనం కట్టుబాటుగా ఉంటుంది కదా, మరి మన ఈ కుటుంబ సభ్యులు కరప్షన్ చేసినా మనము ఏమాత్రం కూడా ఉపేక్షించమని చెప్తుంది కదా అని అడుగుతారనేటటువంటి ఉద్దేశంతో రఘునందన్ రావు లాంటి వాళ్ళను బయటికి పంపించారు. ఆయన బయటికి రావడమే మంచిదనే అభిప్రాయం నేను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఈ రోజు కూడా ఏంటంటే 2014 తర్వాత ఈ 2019 వరకు జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అరాచకాలన్నీ కూడా రఘునందన్ రావు గారు సజీవ సాక్ష్యం. అంటే నిజంగా కూడా వారు అనేక సందర్భాలలో దాదాపు 9.5 సంవత్సరాల ఈ పరిపాలన పైన అత్యధికంగా గొంతెత్తింది, అత్యధికంగా మాట్లాడింది, అనేక విషయాలు ఈ ప్రజలకు చెప్పినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. దాంట్లో ఎవరికి కూడా సందేహం లేదు. సో అటువంటి వ్యక్తి ఈరోజు చెప్పేటటువంటి విషయాల్లో అందుకే నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, 9.5 సంవత్సరాలు ఉదాహరణకు 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలించాలన్నా వీళ్ళు పరిపాలించాలని వచ్చినటువంటి పంచాయతీలో బందిపోటు దొంగలకు ఇచ్చిన తెలంగాణ ఇంత దోపిడీకి గురి అయ్యి ఉండేది కాదు. అది నా అభిప్రాయం. రఘునందన్ రావు గారు కూడా అనేక సందర్భాల్లో ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో ఏదైనా గొంతు ఉందంటే అది ఖచ్చితంగా నంబర్ 1 స్థానంలో రఘునందన్ రావు గారే ఉన్నారు. ప్రతి విషయం నిజమైంది. ఈరోజు ప్రతి విషయం నిజమైంది. కాబట్టి అటువంటి వ్యక్తులు అన్న ఈ రోజు ఏ పార్టీలో ఉన్నా తెలంగాణ ఉద్యమంలో మీ గొంతు గాని, తెలంగాణ వచ్చిన తర్వాత పాలకులకు వ్యతిరేకంగా మీరు ఎత్తినటువంటి గొంతు గాని అది ఎట్టి పరిస్థితుల్లో వృధా పోదు. ఖచ్చితంగా మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండాలి. నేను నాకున్నటువంటి అభిప్రాయం చెప్తున్నా, మీరు ఏదో ఒక మీడియా ద్వారానో ఇంకో ద్వారానో మీరు టీవీల ద్వారానో లేకపోతే మీ యొక్క వాక్ దాటి ఖచ్చితంగా మీ అనుభవాలు తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయి. ఈరోజు ప్రభుత్వం మనం రాకపోవచ్చు, కానీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినా దాంట్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి అగాడాలను బయటపెట్టిన వాటిల్లో అగ్రగణ్యుడు రఘునందన్ రావు గారు. కాబట్టి మీ యొక్క గొంతు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క గొంతు ఇదే విధంగా ఉండాలి. తెలంగాణ ప్రజల తరఫున మీ యొక్క గొంతు వినిపిస్తూనే ఉండాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి దుర్మార్గాలు, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి విధానాలు మీరేమంటున్నారు, చాలా వరకు చెప్తున్నారు 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టుగా చాలా నీతి మాటలు పడతారు. దాని మీద కూడా కేవలం రఘునందన్ రావు గారు మాత్రమే మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మదన్, మీ అభిమానానికి ధన్యవాదాలు. ఐ కీప్ ఫైటింగ్ అన్న. మీలాంటి ఉపాధ్యాయ మిత్రులు ఇచ్చేటువంటి స్ట్రెంత్ ఆశీస్సులతో ఖచ్చితంగా నా గొంతు తెలంగాణనే నా ఆశగా నా శ్వాసగా ఎక్కడున్నా తెలంగాణ ప్రజల ఊపిరిగా నిలబెడేందుకు ప్రయత్నం చేస్తాను. మీ అభిమానానికి ధన్యవాదాలు మదన్న. యా, కానీ వీళ్ళందరి మాటల్లో ఒకటి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది, మీరు క్రియాశీలకంగా ఉన్నారు, మీ పార్టీ కూడా క్రియాశీలకంగా ఉంటే బాగుండేదనే మాట ఉంది సార్. మా పార్టీకి ఏమైంది సార్, ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా జనరల్గా 10 సంవత్సరాలు అయిందంటే ఎవరి మీదనైనా నెగిటివిటీ డెవలప్ అవుతుంది. కానీ 273 300 చేసిన ప్రజలే 303 403 చేస్తుంది కూడా అడుగులు వేస్తాం. కానీ 403 చేస్తున్నారు, ఇక్కడ 4 ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఉండాల్సినంత క్రియాశీలకంగా ఉండాల్సినంత టఫ్గా లేదు అనేది అందరి భావన అయితే కనిపిస్తుంది. తప్పకుండా మీ అభిప్రాయాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం. మేము మారాల్సిన చోట ఖచ్చితంగా మారుతాం, మరింత క్రియాశీలకంగా ఉండేది. నేను ప్రశ్నిస్తుంది రఘునందన్ రావు అని అర్థమైంది నాకు ఆన్సర్ తోటి. అట్లా కాదు, తప్పకుండా మీరు ఇచ్చినటువంటి సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. యా, అయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ప్రశ్న వస్తుంది. మెదక్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసే క్రమంలో మీ అభ్యర్థిత్వాన్ని
ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. ఆ వర్గానికి బండి సంజయ్ నేతృత్వం వహిస్తున్నారు అనేది బయట జరుగుతుందంటే చర్చ. ఇది ఎంతవరకు నిజం? సో ఐ డోంట్ థింక్ సో. బండి సంజయ్ గారు రఘునందన్ రావును వ్యతిరేకిస్తారని, నా వ్యతిరేకంగా ఎవరికో సీట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వారి పాదయాత్ర కార్యక్రమంలో వారు బిజీగా ఉన్నారు. రెండోసారి గెలవడం అదే తప్పులేదు సార్, తప్పులేదన్న. ఎవరో మిత్రులు చెప్తేనే మీరు ఆ ప్రశ్న అడిగి ఉంటారు. బట్ నాకున్నటువంటి అభిప్రాయం అయితే వారు అట్లా విభేదిస్తారని నేను అనుకోవట్లేదు. ఈజ్ బిజీ. వారు రెండోసారి గెలవడం కోసం కావాల్సినటువంటి పాదయాత్ర, వారి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో వారు చేసేటువంటి పనిలో వారు బిజీగా ఉన్నారు. వ్యక్తిగతంగా బండి సంజయ్ గారు నన్ను విభేదిస్తారని నేను అనుకోవట్లేదు.